నగరంలోని గౌతమ్ నగర్లో మసీద్ దగ్గర సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భోజనం చేసి ఆనందం పంచుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన ఘనంగా నిర్వహించడానికి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బోధన్ పట్టణంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఎక్సైజ్ పోలీస్ అధికారులు మల్లారెడ్డి, డీసీ సోమిరెడ్డి, సిఐ భాస్కర్రావు పాల్గొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేశారు. 9.97 లక్షల మంది పరీక్షలు రాయగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89% మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా ఇంటర్ సెకండ్ ఇయర్లో 71.37% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. నేటి నుంచి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలను టచ్ చేస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు బాలికలే సత్తా చాటారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోసం అధికారులు వారం రోజులు గడువు ఇచ్చారు. మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బంగారం ధర రిటైల్ మార్కెట్లో తొలిసారి ₹1,00,000 దాటేసింది. హైదరాబాద్లో 2,560 రూపాయలు ఒకే రోజు దాటి ₹1,02,060 పలికింది.